హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ పీవీఆర్ గాయ్స్. ఈరోజు వచ్చేసి మనము ఏడికి వెళ్తున్నాం అంటే మెదక్ చర్చ్కి వెళ్తున్నాం. మెదక్ చర్చ్ నుంచి ఏడుపాయలు అట్లా గుట్టలు ఉన్నాయి, అట్లా వీడియో షూట్ చేద్దాం అని ఏమున్నాయి. సరే గాయ్స్ వెళ్దామారా. ఈరోజు మన కెమెరామెన్ ఎన్నుకున్నాడు, మనోడే ఆడు కూడా, వాడు వస్తాడు. సరే గాయ్స్ వెళ్దామారా. కెమెరామెన్ ఈ కెమెరామెన్ కి శాలరీ ఎంత తెలుసా గైస్? బర్త్డే ఉంది, మన సావ తింటాడు కదా, నాకు అది కావాలా అంటే బట్టలు కావాలా. ఎల్లుండి ధూమ్ధామ్ ఉంటది, మరి లేదు ఎల్లుండి మియాపూర్ మొత్తం ఒకటి చేస్తాం. ఒకటి చేసాడు కదా, లక్ష రచ్చ అంట కదా, లక్ష ఖర్చు అయినా పర్లేదు, రచ్చే. అరే గాలి సెంటర్ ఉంటుంది చూడరా, గాలి తక్కువ ఉందట కార్ల. చిన్నప్పుడు నేర్చుకున్న మహిమ పిచ్చి కార్ అంటే పిచ్చి కాదు అప్పుడులా. అందుకే కార్ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకున్నాం. మనకి తీసుకురా గైస్, మన వాళ్ళకి డ్రైవింగ్ అంతా వచ్చు. దారే డ్రైవింగ్ అంత ఇద్దరు డ్రైవింగ్ వచ్చు కానీ లైసెన్స్ లేదు. పైసలు లేవు గైస్, నైనా మస్తు ఖర్చు పడతారు కదా, డైలీ 30 ఇట్లా ఉడాయిస్తారు కానీ ఆ లైసెన్స్ చేయించుకోరా. ఏందో వీళ్ళది. తీసుకుంటారా బాగా గైస్. ఇప్పుడు మనం గాలి ఏదో కొట్టిస్తున్నాం. ఇది వచ్చేసి నర్సాపూర్ హైవే కాదు, గన్యమైస్ సారీ, నర్సాపూర్ ఇంకా పోలేదు. గాలి ఏదో కొట్టిస్తున్నాం. వచ్చి పెట్రోల్ బంక్లు ఉన్నాం. ఇక రచ్చారు, ఇక మొత్తం వీడియోస్ అప్డేట్ అవుతారు కదా మీకు. ఇప్పుడు మన బాగుందా చెప్పండి. ఇప్పుడు నుంచి క్లారిటీ అయితే బాగా వస్తుంది చూడండి. అందరు నల్లలో తెల్లబడతారు, చల్లబడతారు. అవును, మన నల్ల బంగారమే. నల్లగా ఉన్నాయి. ఇప్పుడు 1:30 అవుతుంది. చాలా లేట్ చేసిండు వీకెండ్. తెల్లగా చెప్తున్నా, కొంత తెల్లగా ఉన్నా మంచిగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నా బాగుంటారు. అందుకే ఇద్దరు రమ్మన్నారు గాయసానికి. ఉన్నారు గాయస్ మనకి. ఎప్పుడు రా పెళ్ళి? ఎప్పుడు రా? ఏమో గాయస్ అట్లా అంటారు కానీ నాకన్నా ముందు ఒక సంబంధం వచ్చిందంట గాయస్, చేసుకోనికి రెడీ ఉండే. నీకు కాదు, నేను ఎవరు అడిగిండు నీకు రా అన్న. మారుతాడు గాయస్, మనం మారుతాడు. ఫ్యాన్ ఫైలింగ్ అంట 50 రూపాయలు అంటే ఇచ్చే చేంజ్ ఉంటే. వాడు చిన్న ఫోన్ లో ఒక వీడియో పెట్టే. నేనున్నాను, మీరు అట్లా అర్థం చేయలేదు. రప్పని అడతాడు. ఎందుకు పోతుంది ఇట్లా? చాట్ బాగాలేదు, పోయినట్టుంది. నడిపోలే అట్లా నాను, మస్తుంటా కారు. నడిపోలే కొట్టచ్చు, కట్లు కొట్టచ్చు దాంతో. అది ఆటో ఇంజన్, అది ఉన్న పనియాడు.
స్పీడ్ గాయస్ ఇంకా 10-15 కిలోమీటర్లు ఉంది గాయస్. ఇలా జూమ్ చేయడానికి రాదా కెమెరా పట్టుకొని జూమ్ ఎట్లా ఎలా ఆడుతుంది గాయస్. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. కెమెరా అంటే కాదు, అంతా ఫోన్ మేము మనకి. ఫోను గోప్రోలా గన్న తీసుకైతే తెలుసు. కానీ గోప్రో బాగా వస్తుందిరా, తెల్లగా వస్తుంది చూడు. ఈ కెమెరాలకు కొద్దిగా బ్లాక్ వస్తుంది. కొంచెం అది సెట్ చేయాలి గాయస్, అది కొంచెం సెట్టింగ్ ఉంది. నిన్ననే తెచ్చారు ఇది. నిన్న ఎక్స్ట్రా సెట్టింగ్ ఏం తెలియదు, మనకు ఏం తెలియదు. ఆ గుండెగానే కార్ తీసుకున్నాం, ఆ సర్వీసింగ్ అయిపోయింది. ఏది మన ఇండికా ఇండికా ఇండికాని కారు పికప్ మాత్రం ఏముందిరా, ఇట్లా వచ్చేసి యాక్సిడెంట్ కాలు పెడితే ఉరుకుతుంది. ఏదే మనం చూసాం, 1 లక్ష రూపాయలు అదా. అట్లాంటిదే కానీ వేరేది. షార్ట్ కార్ ఇది, ఇట్లా మనలాంటిది డిక్కీ ఉండదు దానికి. కానీ ఏమన్నా ఉరుకుతుందా? మస్తు కార్ రా ఇండికా అట్లాంటిది. అప్పట్లో టాటా కార్లు కొత్త కార్ ఎంత కొంటుండే సరా 1,50,000 కొంటుండే వాళ్ళు. అది 1 లక్ష కార్ చూద్దాం, అది తీసుకున్నామారా. ఒకవేళ అది కాదు, గుండుగాడు కారు అమ్మితే అది తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు ఏడరా, పైసలు టైట్ అయిపోయినాయి, అదే బాధ. ఒకవేళ అట్లే ఉన్నా అనుకో, కొంటా, నెక్స్ట్ ఇయర్ కొంటా. ఫీచర్ సైడ్ అప్ లెఫ్ట్ ఇంకా దింపు దామేస్తుంది అమ్మ, అయితే లేదు. ఇక్కడ టోల్ గేట్ కాడికి వచ్చిన టోల్ గేట్ గమ్ముడిదిలా టోల్ ప్లాజా వాటర్ దానికైతే వచ్చినాము. ఏంద్రా ఇట్లుంది, ఏంది ఏమైంది, సెట్ అయితే లేదు. నాకు వాటర్ బాటిల్ లేదా, వాటర్ బాటిల్ లేదంట. ముందే తీసుకున్నాం. వాటర్ బాటిల్ లేదంట వాటర్ బాటిల్ షాప్ అయితే పెట్టుకుంది మన వచ్చేటోళ్ళు. అడుగు బయటికి వస్తే వాడిని కారియర్ అని కార్లకి కూర్చొని నా కార్ నడికి కూర్చుంది. ఇంకా పాటలు లూజ్ ఉందిరా, ఇక ఏమైంది అర్థమవుతలేదు. ఏం లూజ్ నన్ను అడిగితే కార్ అమ్మేసి వేరే తీసుకున్నా ఏమన్నాను. ఇది లైట్ గా మెడిసిన్ అనిపిస్తుంది. మా దోసుగాడు ఎన్ని ఉంటాడు, మా తమ్ముడు అయితే కెమెరా చేసిండు, మాట్లాడంట గొప్పలు చేస్తున్నా. లైసెన్స్ లేదా గాయస్ ఇగో నేను ఏదో అప్పుడప్పుడు ఇస్తా, ఇట్లా కాల్ రోల్ ఇస్తా, అంతే ఎక్కువ ఇయ్యాను. ఎందుకంటే కొంచెం ఒక్కనప్పుడు అంటే నడుపుతా, కానీ ఏడుస్తాడు ఇక అట్లా అని. నేను నడుపుతాను ఏడుస్తాడు. వెళ్ళగా నైనా దంపుతుంది కాసిన అలాగో పోదు చాలు. మావాడు కెమెరా ఎక్ చేస్తుండు. ఎందుకో నేను తెల్లగా బాగా కనిపిస్తున్నా, తెల్లగా అనుకుంటా. చూడరా కనిపిస్తలే తెల్లగా ఉన్నా, నీకంటే నేను చూడలేను. డ్రైవింగ్ సీరియస్ గైస్. ఇక్కడ కోతి స్టార్ట్ అయితే చూడండి, ఏడ కోతి కనిపిస్తే అడనే పోయిందిరా కోతి. వాడు మెల్లగా కోతి కదా కుక్క. మావాడు కెమెరా తీస్తుంది కదా. గైస్ కోతులున్నాయి.
బాబు నాకు తెలుసు. ఘాట్ రోడ్ మెల్లగు. అన్ని కొద్దులే ఉంటాయి, చెప్పలే కొద్ది. ఫస్ట్ ఇది ఒక సింగిల్ వే ఉన్నాయి గాయస్, ఇప్పుడు డబుల్ వే వేసిండు, బాగుంది. కానీ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. పోయారు వెనకేళ్ళు కొట్టుకుంటున్నాను అట్లాంటివి తీయాలరా. ఏది కోదిరా కాదు, వాళ్ళు ఇద్దరు వెనకాల బండి మీద రాలి. నెక్స్ట్ టైం గాయస్ యాక్చువల్లీ ఈరోజు బయటకు వెళ్ళే ఉన్నాయి గాయస్, సిద్దిపేట ఒక యూట్యూబర్ కలిసి ఉంది, కొంచెం ఉంది, దాన్ని వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలి. ఈరోజు టైం సరిపోతే చూద్దాం అనుకుంటాం కానీ నెక్స్ట్ టైం వెళ్తాం గాయస్. చేసినాము ఇది పార్కింగ్ లోపటికి. ఇదిగో గాయస్ మన చర్చ్ వచ్చేసి ఆడుంది గాయస్, చూడండి కన్ను కనిపిస్తుందా, కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ కాల్ మెదక్ చర్చ్. చాలా పాత చర్చ్ ఇది. మా చర్చ్ వచ్చేసి ఓపెన్ ఉంటుందా రాగా, ఓపెన్ ఉంటుందా అంటే ఓపెన్ ఉంది పాస్. హే గాయస్ మనం వచ్చేసిన మెదక్ చర్చ్ కి. చూడండి వెనుక చర్చ్ ఇది కనిపిస్తుంది, మై చర్చ్ చాలా పాత చర్చ్. ఇది వచ్చేసి మనకి వచ్చి దగ్గర 5 years అయింది గాయస్. ఇప్పుడు వచ్చిన మామూలు అయితే వస్తున్నారు. రారా రే పోదామా. నేను వస్తూనే ఉంటుంది మన ఊరికి ఇదే డైలీ గాయస్ ఈయనే గాయస్. మరి నారాయణగిరి దగ్గర బోరంచ. ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు గాయస్. దీని వెనకాల ఒకటి ఉంటుంది గేటు, ఇది నుంచి గోల్కొండకి కనెక్ట్ అయి ఉంటది. గోల్కొండగా ఇది కాదురా, అది గోల్కొండ అనుకుంటా. అదే అన్న దీని వెనకాల ఇది కాదు గోల్కొండ అనుకుంటా. అరే దీని వెనకాల ఉంటుంది అన్న గేటు. అవునా, కింద నుంచి ఉంటుంది. అదే ఇది అంత హైట్ ఉంటది, మన చార్మినార్ అంత హైట్ ఉంటది. చార్మినార్ అంత హైట్ ఉంటుంది. ఒకప్పుడు రే గాయస్, ఒకప్పుడు గైస్ వాడు కూర్చున్న గేట్ దగ్గర, ఆయన పాటలు సూపర్ పాడతాడు. ఏం పాడతాడు అనుకుంటున్నాం. సండే రోజు అయితే ఫుల్ పాతది, మళ్ళా బ్రిటిష్ వాళ్ళు కట్టినది చర్చ్. కానీ రౌతు ఇట్లా గట్టి ఉంటుంది చర్చ్ అయితే. మీకు లోపలికి పోతే ఇంకా చాలా అంటే అలౌడ్, కెమెరా అలౌడ్ ఉంటే మీకు ఫోటోస్ చూపిస్తాను చూడండి. లోపలికి కెమెరా అలౌడ్ ఉండదు గైస్. కెమెరా లోపల ఎందుకు కెమెరా నారాయణ కెమెరా కలవలేదు, ఫోటో చూసారా. ఇది ఈ మెదక్ చర్చ్ లోపల గాయస్ వచ్చేసి చాలా ప్రసాదం ఉంది గాయస్. లోపల వచ్చేసి చూడండి గాయస్, చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా పురాతనమైన చర్చ్ ఇది, దగ్గర బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్. చూడండి ఎట్లుందో చూడండి, నేను చూపిస్తాను. కానీ చెప్తున్నా కదా, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది గాయస్. చెప్తున్నా కదా, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది చాలా మంది. చూడండి గాయస్ మేము వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము మెదక్కి. మెదక్ చర్చ్ లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయింది. దర్శనం అంటే బ్లెస్సింగ్ అయిపోయింది, ఫాదర్ గారు బ్లెస్సింగ్ అయిపోయింది, అయ్యగారు కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన కెమెరా కొత్తది కదా, కెమెరా కూడా బ్లెస్ అయిపోయింది. ఈరోజు బెస్ట్గా నాకు దేవుడి చేతిలో మంచి సంఘటన అయింది. చలో గైస్ మన ఒక టాస్క్ అయితే మంచిగా అయింది.
ఆ లోపల వీడియోలు అవన్నీ తీస్తుంటాం కానీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి కెమెరా అలో చేయలేరు guys. guys. ఇట్లా కెమెరా తీసేసారు ఏ బాబు లోపల పెట్టి అంటారు అందుకని లోపల ఏం చూపలే Photos are not allowed guys in church లోక. ఓన్లీ ఫోన్ ఒక్కటి అలౌడ్ అంట అది కూడా తీసుకున్నాం అటు ఇచ్చేసి రెండు ఫోటోలు తీసుకున్నాం. కెమెరాలు ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి వేరే కాడ లొకేషన్ కి వెళ్దాం. చలో వెళ్దామారా? చలో ముందుకు రారా కొడుతుంది చూపిరా పోయి కొడుతుంది మనం తినేసి వెళ్దాం guys. మళ్ళా ఆడ నుంచి వేరే లొకేషన్ నుంచి మియాపూర్ చలో అభియా మళ్ళా మెదక్ నుంచి ఇక్కడికి వచ్చినాం మెడికి మన ఏడుపాయల దగ్గరికి వచ్చినాం ఇంకో ఇప్పుడే సెకండ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మేము జాతర పురా ఏమోనా నాకు కూడా అంత ఐడియా లేదు మన మొన్న శివరాత్రికి చూసినా ఎట్లా చేసిర్రు ఒకసారి వచ్చిన ఇక్కడ కాదురా దాడ డ్యామ్ దగ్గర పోతే పోదాం ఒకసారి మొత్తం అంతా ఎండిపోయింది వాటర్ లేదు ఏం లేదు ఆడ చుక్క వాటర్ లేదు. అప్పుడు పోయినసారి నేను వచ్చినప్పుడు వీళ్ళకి నేను కొట్టుకోపోయినా నేను ఇందాక వచ్చిన ఫ్లోయింగ్ కి అప్పుడు ఎమ్మినార్ వాళ్ళు మేమందరం గాయస్ ఇది వచ్చేసి మన అక్కడ ఏడుపల్లి కూడా వండిస్తున్నారు గాయస్ మనం చూసుకున్నాం పొద్దున ఏం తినలే కొంచెం వండించుకుంటాం చికెన్ రైస్ చికెన్ కి వచ్చేసి ఎంతరా చికెన్ కు 150 చికెన్ కి 150 బగారా రైస్ కి 180 గైస్ మీకు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చాలా షాపులు ఉంటాయి ఇప్పుడు ఏడుపల్లి వస్తే ఇక్కడ తీయండి కానీ బాగానే ఉంటారు మనం వైజాగ్ అని పోయినప్పుడు అట్లా ఉన్నాయి కదా ఉంటాను కానీ వండలేదు మేమే వండుకున్నాం సరేగా సరిపోయి చికెన్ తెచ్చియాలి మళ్ళీ చికెన్ షాప్ గాయస్ ఆడ ఏడుపల్లి మనం తీసుకోలేదు కొంచెం టైం అవుతుంది బయటికి వెళ్ళాలా సో ఈవినింగ్ దానికోసం వచ్చేసినాం ఇక్కడ ప్రీపెయిడ్ బిర్యానీ ఉంటుంది కదా ఇక అదే తీసుకుంటున్నాం గాయస్ వండేది ఆడైతే వండాలా చికెన్ తేవాలి లేట్ అయిపోతుంది అని తినలేదు ఇక ఫోటోలు కూడా సరే అని వచ్చేసినాం ఇక ఎండకి భరించలేము ఎండ అట్లా ఉంది ఆడ ఏడ దిగినా మాకు ఎండ భరించలేదు ఇదైతే మన చూద్దాం వయసు ఎట్లా ఉందేమో ఇంకా లేట్ అయితే ఇక తినలేము ఇంకా తింటే ఇంకా లేట్ అయిపోతుంది 4 అయిపోయిందని ఇక వచ్చేసినాం ఇక చాలా వయసు ఇంకో గాయస్ మళ్ళీ రోషన్ గారు నడుపుతాను తీసుకోండి వికెన్ దగ్గరికి గాయస్ ఇప్పుడే మనం ఏడుపాయల నుంచి మెదక్ నుంచి వచ్చేసినాం ఫుల్ ట్రాఫిక్ ఉండే ఫుల్ బాడీ పెయిన్లు వస్తున్నాయి ఫుల్ చెమటలు చూడు చెమటలు కార్లో పోయినట్టు బైక్ లో పోయినట్టు లేదు కార్లో పోయినట్టు బైక్ లో పోయినట్టే ఉంది కార్లో పోయినట్టు సేమ్ వేస్ట్ అంత వేడి ఉంది ఏసీ ఆన్ చేసుకున్న ఏసీ వస్తే పనికి రావట్లేదు ఈ వేడికి చలో గైస్ మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే గైస్ సైనింగ్ ఆఫ్ పీవీఆర్ బాయ్ గైస్